తయారు చేయబడింది. అది సాధ్యమేనా? ఎస్, మనిషికి మనోశక్తినిచ్చేవి షట్చక్రాలు. మొదటిది మూలాధార చక్రము, రెండవది స్వాదిష్టాన చక్రము, మూడవది మణిపూరక చక్రము, నాలుగవది అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఆ షట్చక్రాలను జయించిన వాళ్ళే శక్తివంతులవుతారు. మహాశక్తివంతులైన ఋషులు, జ్ఞానులు ఆ షట్చక్రాలను తపస్సుతో, ధ్యానంతో జయించి అతీంద్రియ శక్తులను పొందారు. ఈ పీఠంలో ఆ షట్చక్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ శక్తిని దుష్టశక్తి తనకు అనుకూలంగా వాడుకుంటుంది. ఈ పీఠం ఎవరింటికైతే వెళ్తుందో ఆ ఇంట్లో 6 రోజుల్లోగా ఒక శవం లేస్తుంది. ఆ దుష్ట శక్తిని అంతం చేయలేమా? చేయగలం. గదాతంత్రం, పంచముఖ గదాతంత్రం. ఈ దుష్ట శక్తులను నాశనం చేయాలంటే ఆ పంచభూతాల ప్రచండ శక్తి మనకు కావాలి. వానర, నారసింహ, గరుడ, హైగ్రీవ, వరాహ, ఇలా 5 ముఖాలతో అఖండ శక్తితో అవతరించిన ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గదాతంత్రాన్ని మనం చెయ్యాలి. నేను చేస్తాను ప్రొఫెసర్. శభాష్ మనోజవా, శభాష్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రేపు సూర్యోదయం అయ్యాక 3 గంటల లోపు గదాతంత్రంతో నువ్వు ఆ పీఠాన్ని జరపకపోతే అప్పుడు ఆ పీఠలోంచి దుష్టశక్తి బయటకు వస్తుంది. అప్పుడు లోకంలో చెడు మనస్సుతో, దురాశతో, విచ్చలవిడి శృంగార కోరికలతో, చెడు మనుషులతో, పదవి వ్యామోహంతో నాశనం అవుతుంది. నువ్వు గదాతంత్రం తయారు చేసే సమయంలో దుష్టశక్తులు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తాయి. కానీ నువ్వు ఆ యంత్రంలోంచి బయటికి రావద్దు. నువ్వేమాత్రం చెల్లించినా నీ ప్రాణానికే ప్రమాదం. అలాగే ప్రొఫెసర్. చతుర్బాహవే నమః. ఓం దీనబాంధవే నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సంజీవననగాత్రే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్మినినే నమః. అంజనాగర్భసంభూతాయ నమః. బాలార్కసదృశాయ నమః. విభీషణ ప్రియకరాయ నమః. దశగ్రీవ ఎవరు నువ్వు?